హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెంగోనీస్ వ్లాగ్స్. శివాజీ మహారాజ్ ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు అక్కడ తీసుకొచ్చిన ధనాన్ని మొత్తం ఎక్కడ దాచారో మీకు తెలుసా? ఆ ప్లేస్ తెలిస్తే వీడియో స్టాప్ చేసి కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే వీడియోని చివరి వరకు చూడండి. ఛత్రపతి శివాజీ మహల్స్ మీద ఎన్ని యుద్ధాలు చేశారో మనందరికీ తెలుసు. తను ఫైట్ చేసిన రాజ్యాల నుంచి తెచ్చిన గోల్డ్, ధనం మహారాష్ట్రలో ఉన్న ఈ ఫోర్ట్లో దాచారట. అందుకే ఈ ఫోర్ట్ని శివాజీ మహారాజ్ ట్రెజరీ పాయింట్ అని అంటారు. మరి ఇంత ఫేమస్ అయిన ప్లేస్ నేమ్ మీకు తెలుసా? అది ఏంటి అంటే లోహాఘాట్ ఫోర్ట్. ఈ ఫోర్ట్ అయితే పూణే నుంచి 64 కిలోమీటర్స్ దూరంలో ఉంది. లోనావాలా నుంచి జస్ట్ 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అసలు ఈ ఫోర్ట్కి లోహాఘాట్ ఫోర్ట్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ ఫోర్ట్ మీద ఎంతమంది దండయాత్ర చేసినా కూడా ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా, డ్యామేజ్ కాకుండా అలానే ఉంది. అందుకే దీన్ని లోహాఘాట్ ఫోర్ట్ అని అంటారు. ఇంతకీ లోహాఘాట్ అంటే ఏంటో తెలుసా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఐరన్ ఫోర్ట్ అని చెప్పొచ్చు. ఈ లోహాఘాట్ ఫోర్ట్ ఎంట్రీకి టికెట్ 25 రూపీస్. ఈ ఫోర్ట్ పైనకి వెళ్ళడానికి మొత్తం 300 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ ఎక్కి కాళ్ళు అయితే చాలా అంటే చాలా లాగుతున్నాయి. కాకపోతే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ ఫోర్ట్ సీ లెవెల్ నుంచి 35,000 ఫీట్ అబోవ్లో ఉంది. అప్పట్లో ఇంత పైకి రాళ్ళు ఎలా మోసారో చాలా గ్రేట్ కదా అసలు. చెక్కు చెదరకుండా ఉంది ఈ కన్స్ట్రక్షన్స్ అయితే. అందుకనే వీటిని చారిత్రక కట్టడాలు అని అంటారేమో. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న గుహలా ఉంది. ఆ గుహలోకి వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఏముందో ఏంటో అనేసి. ఆ గుహలో నుంచి సైనికులు ఈ ఫోర్ట్ పైకి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తున్నారా లేదా అని చూసేవాళ్ళట. ఇక్కడ ఒక చిన్న స్వరంగంలా ఉంది. చిన్న చిన్న స్టెప్స్తో లోపలికి చాలా బాగా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు కదా ఆ కాలంలో. ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్లా ఉంది. అది గుడియా లేదా మసీదా చూసేద్దాం రండి. అది ఒక దర్గా. దర్గా దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్లోకి వెళ్తే శివాలయం ఉంది. రాతితో కట్టిన నంది, ఆ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ నుంచి చూస్తే మనకి పావన్ లేక్ అయితే కనిపిస్తుంది. మాన్సూన్లో వెళ్తే ఈ ప్లేస్ ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. శివాలయం పక్క నుంచి కొంచెం ముందుకు వెళ్తే బావులైతే ఉన్నాయి. అప్పట్లో వీళ్ళు త్రాగునీరు ఈ బావి నుంచే వాడేవారట. కొంచెం ముందుకు వెళ్తే మంచి పూల తోట అయితే ఉంది. పిక్చర్స్కి మంచి స్పాట్ అని చెప్పొచ్చు. బట్ ఇంత పైనకి ఎక్కాక ఫోటోజెనిక్ ఫేస్ కాస్త ఫోటోఫోబిక్ ఫేస్ అయిపోతుంది. ఫైనలీ అంత కష్టపడుతూ పైకి ఎక్కిన తర్వాత ఈ వ్యూ చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.